గుడ్ మార్నింగ్ వెస్టిడ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. చూడండి లీడర్, ఎంఎస్ఆర్ అసోసియేషన్లో నాకు దొరికినటువంటి అదృష్టం మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాను. చూడండి ఎంత అద్భుత రీతిలో నా పైరు కళగా ఉంది అని అంటే దీని యొక్క పవర్ వెస్టీజ్. ఈ పవర్ ఏంటి అంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్, అగ్రి ఆక్వా జెల్, అగ్రి ప్రోటెక్, అగ్రి 82 ఈ 4 రకాలు. ఒక కట్ట డిఏపి, అరకట్ట యూరియా 1 ఎకరాకి. ఈ 1.5 కట్టలో నేను చెప్పిన ఈ 4 రకాల ముందు మన వెస్టీజ్ ప్రోడక్ట్లు కలుపుకొని చల్లటం వల్ల వచ్చినటువంటి ఈ కళ ప్రతి రైతు చూడాలనే ఉద్దేశంతో ఈరోజు కావలి పార్వతీ మేడం గారి జూమ్ సెక్షన్ విన్న వెంటనే ఎముకలు కొరికే శైలిని సైతం లెక్క చేయకుండా చేలోకి వచ్చి మీ అందరికీ రైతులకి చూపించాలనేటటువంటి ఉద్దేశంతో నా యొక్క పంటను వీడియో తీసి చూపిస్తున్నాను. వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్లు, అగ్రి ప్రోడక్ట్లు వాడటం వల్ల వచ్చినటువంటి రిజల్టు ఎంఎస్ఆర్ అసోసియేషన్లో నేను ఒక అదృష్టవంతుడిని, అగ్రికల్చర్ ఆఫీసర్గా అయినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ గమనించండి, మన వెస్టీజ్ ప్రోడక్ట్లో ఏ పంటనైనా సరే క్వాలిటీగా, అద్భుతంగా, క్లారిటీగా, నాణ్యమైన పంటగా, దిగుబడి పంటగా, అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని వచ్చేలాగా, గింజ వెయిట్ వచ్చేలాగా, తాళ్ళు గింజ లేనటువంటి గొప్ప అద్భుత పంటగా పండించే ఒక దమ్మున్న ప్రోడక్ట్ ఉందంటే అది పవర్ ఆఫ్ వెస్టీజ్లో మాత్రమే ఉందని గుండెల నిండా ధైర్యం నింపండి. ప్రతి రైతుకి బల్ల గుద్ది చెప్పండి, మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్లో దమ్ముంది, క్వాలిటీ ఉంది, క్లారిటీ ఉంది. ఈ క్వాలిటీని, ఈ దమ్ముని, ఈ క్లారిటీని ప్రతి రైతుకి బల్ల గుద్ది చెప్పండి. ఏమైనా మీకు డౌట్లు ఉంటే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్గా ఎంఎస్ఆర్ అసోసియేషన్లో నేను ఎదుగుతున్నాను. నేను సైతం మీకోసం డౌట్ ఉన్న ప్రతి లీడర్స్ నాకు ఫోన్ చేయొచ్చు. ఏ పంటకి ఏమి వాడుకోవాలో, ఏ టైంలో ఏది వాడుకోవాలో అన్నీ నేను చెప్పగల ధైర్యం నాకుంది. నేను సైతం మీకోసం ప్రతి రైతుకి చెప్పండి మన క్వాలిటీని. వెస్టీజ్ కంపెనీలో ఏదైనా ఉంది అంటే అది దమ్మున్న ప్రొడక్టే. ఏ పంటకైనా సరే రిజల్ట్ రావాలి అని అంటే అది ఒక పవర్ ఆఫ్ వెస్టీజ్కి మాత్రమే ఉన్న దమ్ము అని ప్రతి రైతుకి తెలియపరచండి. జై వెస్టీజ్, జై ఎంఎస్ఆర్ అసోసియేషన్, జై హింద్. అలాగే మన ఆర్మీ టీం అధికారుల కాడి నుంచి భూమి మీద అడుక్కునే ప్రతి బిడ్డ వరకు కూడా తినవలసింది రైతు పండించిన పంటే. ఆకాశంలో ఫ్లైటర్ల కాడి నుంచి లెక్కేసుకున్నా కానీ భూమి మీద ఉండే ప్రతి ప్రాణి వరకు కూడా ఆకలి తీరాలి అంటే అది ఒక రైతు వల్ల మాత్రమే ఆకలి తీరుతుంది. మరి అలాంటి రైతు కోసం మన గౌతమ్ బాలి సామ్రాజ్యంలో వెస్టీజ్లో పుట్టుకొచ్చినటువంటి అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్, అగ్రి ఆక్వా జెల్, అగ్రి 82, అగ్రి ప్రోటెక్ ఈ 4 రకాలు మీరు చల్లుకుంటున్నటువంటి మందుల్లోనే కలుపుకొని చల్లుకోండి. 4 సార్లు మందు చల్లే కాడ 2 సార్లు చల్లుకుంటే సరిపోద్ది. 4 సార్లు పురుగు మందులు స్ప్రే చేసే కాడ 2 సార్లు పురుగు మందు స్ప్రే చేస్తే సరిపోతుంది. అలా చేస్తే ఇంత అద్భుతమైనటువంటి రిజల్టు మన భూమి సారవంతం అవుతుంది. 5 పంటలకు కానీ ఇదే ప్రకారం మీరు సిస్టమ్ ప్రకారం వాడుకోగలిగితే 6వ పంటకి పురుగు మందులు వాడక్కర్లేదు, ఎరువులు వాడక్కర్లేదు. క్వాలిటీ ఆక్వా జెల్లు, క్వాలిటీ హ్యూమిక్ గ్రాన్యుల్స్ వాడుకొని మీరు పూర్తి ఆర్గానిక్ పంటను పండించవచ్చు. ప్రతి రైతు పండించిన పంట ప్రతి బిడ్డ తింటాడు కాబట్టి అందరినీ ఆరోగ్యంగా ఉంచగలిగే దమ్మున్న ప్రోడక్ట్ మన వెస్టీజ్లో ఉందని ప్రతి రైతుకి తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఆర్మీ అధికారులు మన దేశాన్ని కాపాడుతూ వెస్టీజ్ చేస్తున్నటువంటి ఆర్మీ అధికారులందరికీ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.